హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేవగానే ముగ్గు అయితే పెట్టేశానండి ఇంటి ముందు. 5:30కి లేసానమాట. లేచి ముగ్గు పెట్టేసి ఇంకా టిఫిన్ అయితే చేసేసానండి. వెంటనే 6 గంటలకి 6:30కి అలా స్టార్ట్ చేసేసాను. టిఫిన్ చేసి ఇచ్చేసాను మా పాపకైతే. ఎందుకంటే ఈరోజు మా పాప 7:30కే తీసుకెళ్తున్నాడండి మా ఆయన. ప్రతిరోజు ఇద్దరు వెళ్ళేవారనమాట. ఇంకా మా ఆయన, బాబు, మా పాప అందరూ ఒకేసారి వెళ్ళేవారు. ఎందుకంటే హడావిడి అయిపోతుందండి పొద్దున్నే. అందుకనేసి మా ఆయనకి ఎందుకో నచ్చలేదు. ఫస్ట్ పాపని తీసుకుని వెళ్ళి వదిలేసి వస్తే హడావిడి లేకుండా వెళ్ళొచ్చు అనేసి ఇంకా మా పాపనైతే వదిలేసి వచ్చేసారు. పొంగల్ చేశానండి టిఫిను. పొంగల్ చేసి చట్నీ చేసేసానమాట. ఆనియన్స్ చట్నీ అండి చేశాను. బాగుంటుంది పొంగల్లోకి. ఇంకా తర్వాత పన్నీరు, చపాతి క్యారీ చేసి పంపించేసానండి. ఇంకా ఈరోజు ఇవి చూపిస్తున్నాను కదా, ఇవైతే డిమార్ట్లో తెచ్చుకున్నానండి. పండ్లు ఎక్కువగా తెస్తూ ఉంటాడు మా ఆయన. అందుకనేసి అక్కడే పెట్టేశానంటే పిల్లలు తింటూ ఉంటారు కదా అనేసి ఇంకా అవి టేబుల్ పైన పెట్టేశాను. కొంచెం బాగుంటుంది అనేసి. ఇంకా ఇవి వచ్చేసి సోమవారం తీసుకొని వచ్చేసారండి. ఆనియన్స్ ఒక 6 కిలోల వరకు తీసుకొని వచ్చేసారు. బాగా తడిగా ఉన్నాయండి. అందుకని బెడ్రూమ్లో వేసి ఆరిపోయేలాగా ఆరబెట్టేశానమాట. పచ్చిమిర్చి, దొండకాయ తీసుకున్నారు. అలాగే వెల్లుల్లిపాయలు తీసుకొచ్చేసారు. ఉల్లిపాయలు తెచ్చేసారనమాట. ఇంట్లో చెప్పాను కదా కూరగాయలు ఇంతకుముందు ఏమీ లేవనేసి. ఇంకా అవైతే తీసుకొని వచ్చేసారండి సోమవారము. ఇంకా ఆదివారం సండే అయితే మేము డిమార్ట్కి వెళ్ళామండి. చూపించాను కదా. నేను ఎప్పుడు కూరగాయలు దాంతో పీల్ తీయనండి. చాకుతోనే తీసుకునే అలవాటు అనమాట నాకైతే. ఇంకా మా ఆయన అయితే నాకు తెలియకుండా తీసుకునేసారు పీలర్ది. నేను మాత్రం పండ్లు పెట్టుకోవడానికి తీసుకున్నాను. అదైతే బాగుంటుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే మనకి పండ్లు సరిపోతాయి అనేసి. ఇంకా ఆదివారం బాగా వర్షం పడిపోయిందండి బాగా. ఇంకా కూరగాయలకు కూడా వెళ్ళాలనుకున్నాము కానీ వెళ్ళలేకపోయాము. ఆ రోజు మా ఆయన ఎగ్జామ్ డ్యూటీ అండి. ఆ రోజు వీడియో కూడా తీశాను మార్నింగు. ఇంకా సెల్లులో వీడియోస్ అన్నీ ఎక్కువైపోయి డేటా అంతా ఎక్కువైపోతుందనేసి మా పాప అన్నీ డిలీట్ చేసేసిందండి. అందుకని నేను మీతో నిన్న వీడియోని షేర్ చేసుకోలేకపోయాను. ఈరోజు వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా నా పనులు ఇంకా యాజ్ యూజువల్గా ఇంకా మా పిల్లలు వెళ్ళినప్పటి నుంచి నా పనులు అయితే ఇలా స్టార్ట్ అవుతాయండి. మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశానులేండి ఈ పనులన్నీ నేను. ఇంకా నిన్నటి బట్టలు అండి నిన్న ఉతికి ఆరేసాను కదా, 2 సార్లు వేస్తానన్నమాట. ప్యాంట్లు, నైటీలు అంటే పెద్దవి అంటే బిగ్ సైజు ఉండేటివి ఒకసారి వేస్తాను. చిన్నవి బనీన్లు, సాక్సులు ఇలాంటివన్నీ ఒకసారి వేస్తానన్నమాట. 2 సార్లు వేస్తాను. వాషింగ్ మిషన్ అయితే రోజుకి 2 సార్లు వేసేసి ఇంకా అవైతే ఆరబెట్టేస్తానండి. ఇంకా చెప్పాను కదా ఎప్పటికెప్పుడైతే మడతేసుకుంటూ ఉంటానండి. మధ్యాహ్నం అయితే మడతేసేసాను. మడతేసిన తర్వాత ఇదిగోండి తినేసిన తర్వాత ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే బ్యాగ్ అయితే కుడుతూ ఉన్నానండి. ఇంకా సండే మేము షాపింగ్కి వెళ్ళాం కదా, అక్కడ బ్యాగ్ తీసుకోమని చెప్పాను మా బాబుకైతే. మా ఆయన్ని ఇంకా ఎగ్జామ్ డ్యూటీ చేసి వచ్చి బాగా అలసిపోయారండి. దానివల్ల మా ఆయనకి ఏం అర్థం కాలేదు. ఆలోచించుకుండే అంత ఇదిలో కూడా లేరనమాట. ఇంకా నేనేంటంటే ఇంకా నాకు సండేనే కుదురుతుందండి ఏదైనా తెచ్చుకోవాలి అంటే.
ఇంకా అందుకనేసి కొంచెం సరుకులు లేవు. లిక్విడ్స్ అండి. లిక్విడ్స్ లేకపోతే అవ్వదు కదా! బట్టలు ఉతికేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేసి నేను కంపల్సరీగా వెళ్ళాలి అని వెళ్ళి కొన్ని వస్తువులైతే తెచ్చుకున్నానండి. దాంతో పాటు బ్యాగ్ కూడా తెచ్చుకుందాం అనుకున్నాను. ఇంకా మా ఆయన ఆ విధంగా ఉంటే నేనైతే బ్యాగ్ కొనలేకపోయాను. ఎందుకంటే ఇద్దరం కలిసి సెలెక్ట్ చేస్తామండి. మా పిల్లలకైతే బ్యాగ్ కానీ లేదా బట్టలు కానీ ఏవైనా కానీ ఇద్దరము వెళ్ళి సెలెక్ట్ చేస్తాము. మా ఆయనైతే అది చూసే సిచ్యువేషన్‌లో లేరు. కొనే సిచ్యువేషన్‌లో లేరు. అసలు ఆయన వల్ల కాలేదు. పాపం కూర్చున్నారు డీమార్ట్‌లోనే. కూర్చోకూడదు అని చెప్పేసారంట. ఇంకా అందుకనేసి మా ఆయన వెళ్దాము తొందరగా అయిపోయిందా అనేసి అంటే ఇంకా వచ్చేసామండి. ఇంకా ఇక్కడ బ్యాగ్ చూడండి బాగా చినిగిపోయింది మా బాబు. నాన్న కొత్తది తీసుకుందాంలే వద్దులేరా ఇది అంటే, లేదమ్మా మధ్యాహ్నం కుట్టేసేయి బ్యాగ్ ఇక్కడే హాల్లోనే పెట్టేస్తాను. చాలులే ఈ సంవత్సరం ఇదే యూజ్ చేసుకుంటాను అని చెప్పారు మా బాబు అయితే. చాలా ముచ్చటేసింది నాకు. సరే ఎలాగోలా కుట్టేద్దాము అనేసి నేనైతే ఫస్టు దారాలన్నీ కట్ చేసానండి. బ్యాగ్‌కి మనకి కుట్లు ఊడిపోతాయి కదా! అక్కడ దారాలుగా వచ్చేస్తుంది. ఆ దారాలన్నీ కట్ చేసామంటే మనకు బ్యాగ్ అనేది కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చూసారు కదా! బ్యాగ్ మళ్ళా కొత్తది కొనాలి అంటే చాలా రేట్ అవుతుంది. ఇక్కడ చూసారా బ్యాగ్ అంతా పోయింది. లోపలంతా పోయింది. అయినా కూడా మా బాబు వద్దులే అమ్మా ఇదే యూజ్ చేసుకుంటానులే కుట్టేసేయి అని చెప్పారు. ఈ బ్యాగ్ అయితే ట్యూషన్‌కి తీసుకెళ్తారండి మా బాబు అయితే. సాయంత్రం ట్యూషన్ ఉంటుంది కదా! ఒక 2, 3 బుక్స్ అయితే పట్టుకెళ్తారు. ఇంకా అలా అనేసి నేను మధ్యాహ్నం ఎలాగో ఖాళీగా ఉంటాను కదా! ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి. పడుకుందాము అనుకుంటాను కానీ పడుకోననమాట. ఇలాంటివి ఇల్లు చక్కబెట్టుకోవడం గానీ, లేదా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాననమాట. ఈ బ్యాగ్ కుట్టేసరికి నాకు 1 అవర్ అయితే పట్టిందండి. బ్యాగ్ అయితే బాగొచ్చిందనమాట. కుట్టడం అసలు కుట్టినట్టు కూడా తెలీదు. అంత బాగుంది. నాకైతే చాలా సంతోషం అనిపించేసిందనమాట మా బాబు మాటలకి. తను చిన్నవాడు ఇంత బాగా అర్థం చేసుకున్నాడా అనిపించేసింది. ఇక్కడ అసలు కుట్టినట్టు కూడా తెలియలేదండి. లోపలికి పెట్టి కుట్టేసాననమాట. 4 దారాలు వేసుకున్నాను. 4 కురులు వేసుకొని కుట్టేసాను. చాలా బాగా సెట్ అయిపోయింది. అసలు బాగా అనిపించింది. బాగుందండి. మీకెలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మా పాప తీసుకొని వస్తూ ఉంటుంది బ్యాగ్ అయితే. అది కూడా ఒక క్లిప్ అనేది యాడ్ చేస్తానులేండి. సాయంత్రం మా పిల్లలు ట్యూషన్‌కెళ్ళి వచ్చేటప్పుడు వీడియో తీశాను. బ్యాగ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ విధంగా బ్యాగ్ కుట్టిన తర్వాత వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేసానండి. బట్టలు వేసేసి వచ్చి బ్యాగ్ అయితే కుడుతూ ఉన్నాను. బ్యాగ్ కుట్టిన తర్వాత పోయి బట్టలు చూస్తే వాషింగ్ మిషన్ అయిపోయిందండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ బట్టలకి రెడ్‌గా అయిపోయిందండి వాటర్ అంతాను. ఎందుకంటే ఇక్కడ పైపులోంచి వాటరు రెడ్‌గా వస్తున్నాయి. దానివల్ల ఇంకా వైట్ బట్టలు కదా! అక్కడక్కడ కర్రలుగా అయిపోయాయన్నమాట. అందుకని మళ్ళీ ఇంకా టబ్‌లో పెట్టేసి మళ్ళీ సోపేసి మళ్ళీ ఉతికేసాను. ఉతికి మళ్ళీ గంట టైం పట్టేసిందండి నాకు ఉతికేసరికి. ఇంకా మా ఆయనైతే ఈ బట్టలు "నువ్వు ఉతకద్దులే నేను డ్రై క్లీనింగ్‌కి ఇచ్చేసుకుంటాను" అని చెప్పారు. ఇంక డ్రై క్లీనింగ్‌కి ఇవ్వాలంటే ఇంకా మనకు డబ్బులు ఎక్కువ అవుతుంది కదండీ! మనం అదేదో ఒక గంట సేపు అలా స్పెండ్ చేస్తే అయిపోతుంది కదా అనేసి నేనైతే ఉతికేసాను. ఇంకా ఈలోపైతే ట్యూషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంట్లో. ట్యూషన్ పిల్లలు వచ్చేస్తారు కదా! ఇంకా అందుకనేసి ఇంక ఉతికేసి ఆరబెట్టేసాను. వాళ్ళొచ్చే లోపల ఆరబెట్టేసి సాపులన్నీ వేసేసాను. మొత్తం చక్కబెట్టేసాను. ఇంకా ఈలోపు మా పిల్లలు కూడా 6 గంటలకి ట్యూషన్‌కెళ్ళి ఇంటికైతే వచ్చేసారు. 8 అయిపోయిందండి. ఇప్పుడు నేను వీడియో తీసేటప్పుడు మాత్రం 8 గంటలకి ఇదిగోండి మా పాప అయితే క్యాన్‌లయితే తీసుకొని వెళ్తూ ఉంది కిందికి. ఇంకా మా ఆయనైతే ఫోన్ చేసి ముందుగానే చెప్తాను నేను, మీరు పైకి రావద్దులెండి. నేను క్యాన్‌లో పంపిస్తాను అనేసి
అందుకని క్యాన్‌లయితే పంపించేశాను. ఇంకా బియ్యం లేవని చెప్పాను గదండీ వీడియోస్‌లో నేను. ఇంకా మా ఆయనయితే బియ్యం తీసుకొని వస్తూ ఉన్నారు. మా ఆయన, మా బాబు ఇద్దరు. నేను ఒక మూటే తీసుకొని రమ్మని చెప్పానండి. కానీ 2 మూటలు తీసుకొని వచ్చేస్తున్నారనమాట. ఇలా తీసుకొని రావడం వల్ల ఏంటంటే, మనం స్టాక్ ఇంట్లో ఎక్కువ ఉండడం వల్ల మనకు ఆకలి ఎక్కువ అనిపించదండి. అందువల్ల మనకు బియ్యం అయితే ఎక్కువ అంటే తొందరగా అయిపోవనమాట. ఒక మూట అనుకోండి తొందరగా అయిపోతాయి. ఆకలి గూడా ఎక్కువేస్తుందనమాట. ఇక్కడ చూసారు గదా! మా ఆయనైతే బియ్యం మూట పైకి తీసుకొచ్చేసారు. మా బాబు గూడాను. చూడండి ఎంత గసబెట్టేస్తున్నారో. సెకండ్ ఫ్లోర్‌కండి. కిందున్నప్పుడు మనకు తెలీదు ఈ కష్టాలన్నీను. పైకొచ్చామంటే ఇవన్నీ తెలుస్తాయి. కానీ ప్రతీదీ ఒక మనుషులు చేపించుకునే వాళ్ళకైతే తెలీదు గానీ, ప్రతీదీ మనం చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకవేళ ఇలాంటి పనులన్నీ ఒకరి మీద ఆధారపడకుండా మనమే చేసుకోవాలి అనుకున్నామనుకోండి, కింద తీసుకునేదే బెటర్ నాకు తెలిసి. కానీ ఇవన్నీ ఆలోచించకుండా మేమైతే పైకొచ్చేసాము. ఇంకా ట్యూషను ఉంది అనే ఒకే కారణం చేత ట్యూషన్ కోసం. ఎందుకంటే హౌస్‌లో ట్యూషన్ చెప్పుకోనివ్వరండి. అందుకనేసి ఇంక మేమైతే ఇంత పైకినా చేరాల్సొచ్చింది. మా ఆయనైతే నాకు ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు ఆహ్, మా నాన్న వడ్లు పండించేవాడండి. ఆ బస్తా ఎత్తితే మా ఆయన వల్ల కాలేదనమాట. అసలు ఒక్క మెట్టు గూడా ఎక్కలేకపోయాడు. ఒక్క అడుగు గూడా వేయలేకపోయారు. అటువంటిది ఈ మూట తీసుకొని 2 అంతస్తుల పైకొచ్చేసారనమాట. అంటే సెకండ్ ఫ్లోర్‌కొచ్చేసాడండి మా ఆయన. బరువు బాధ్యతలంటే ఇలాగే ఉంటాయేమో అనిపిచ్చింది నాకైతే. బరువు అనిపించలేదంట. అనిపిస్తుందిలెండి. అనిపించకుండా ఎందుకుంటుంది. కానీ మనకలాగే చెప్తారు. ఇంకా ఇక్కడ చూసారా మా పాప గూడా కిందికి వెళ్ళి మా బాబు బ్యాగ్ తీసుకొని పెయింటింగ్స్ అయితే తీసుకొనొస్తూ ఉంది. నేను మాత్రం ఇంట్లోనే ఉన్నానండి. నేను ఇంకా ఈలోపు వాళ్ళు ట్యూషన్‌కెళ్ళిన తర్వాత సామాన్లు, కాఫీ తాగడం గానీ, మళ్ళీ ఇల్లంతా చక్కబెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటాననమాట. ఈలోపు ఇదిగోండి బ్యాగ్ అయితే కుట్టేసానని చెప్పాను గదా! మా పాప ఎంత తగిలించుకొని వచ్చేసిందో. అస్సలు కుట్టినట్టు కూడా తెలియలేదండి. చాలా బాగా అనిపించింది. మా పాప కూడా అమ్మ చాలా బాగుంది బ్యాగు అనేసి అంటూ ఉంది ఇక్కడైతే. పెయింట్ అయితే తీసుకొని వచ్చేసానండి. పెయింట్ బాక్సులు. ట్యూషన్‌కి డ్రాయింగ్ క్లాసులు జరుగుతూ ఉంటాయి గదా! ఇక్కడ పిల్లల కోసం అనేసి పెయింటింగ్స్ కూడా తీసుకొని వచ్చేసారు క్యామెల్ కంపెనీ నుంచి. చాలా బావుంటాయండి ఈ కంపెనీ పెయింటింగ్స్ అయితే మాత్రం చాలా బావుంటాయి. ఇవే ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇంకా ఇలా మా పాప అయితే తనంతట తను చదువుకుంటూ ఉంది. ఫస్ట్ అయితే రాసుకునిందండి. ఇంకా ఈలోపు నేను క్యాన్లు ఇచ్చేసి రాపొమ్మా అంటే వెళ్ళి ఇచ్చేసి కొన్నైతే తీసుకొనొచ్చేసింది. ఇంకా మా ఆయన, మా బాబు అయితే వాటర్ కోసం వెళ్ళారండి. ఇంకా వాళ్ళు అలా వెళ్ళంగా నేను ఇంకా ఇక్కడ చూసారు గదా! అన్నం అయితే పెట్టేశాను. బియ్యం లేవండి అయిపోయాయి. అందుకే మార్నింగు స్టోర్ బియ్యంతో చేశాను పొంగలి. ఆ తర్వాత చపాతీ, పన్నీర్ కర్రీ చేశానండి. ఇంతకుముందు చెప్పాను గదా! 2 ప్యాకెట్లున్నాయని. ఒక ప్యాకెట్ అప్పుడే చేసేసాను. ఇంకొక ప్యాకెట్ వచ్చేసి నిన్న చేశాననమాట. ఇంకా అదే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇది నిన్నటి వీడియో అండి. ఇంకా అన్నం అయిపోయి విజిలంతా పోయే లోపల నాకైతే 20 మినిట్స్ పట్టింది. 20 మినిట్స్‌లో నేను సామానంతా క్లీన్ చేసుకున్నాననమాట. సామానంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇదిగోండి లెమన్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా మా ఆయన ఏం చేశారంటే మేమొచ్చేసరికి సంగటి చేసి పెట్టేసేయి అన్నారు. కానీ సంగటి చేసుకోవచ్చండి. కాకపోతే నైటు తింటే మనకు డైజెషన్ అవ్వదనమాట. అందులో గ్యాస్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకైతే అస్సలు అరగదు. ఇంకా మా ఆయనకైతే గ్యాస్ ప్రాబ్లమ్ ఉందండి. దానివల్ల ఏంటంటే నేను సంగటి చేయలేదు. లైట్‌గా తిందాంలే అనుకున్నాను. ఇంకా ఉప్మా చేస్తే అది తినరు. ఇంకా దోస దోసలు అలాంటివి చేద్దామంటే ఇంక పిండి కూడా అయిపోయిందండి. మొన్నటి వరకు వచ్చిందనమాట. ఇంక నిన్న నేను నానబెట్టలేదు. ఇంకా ఎందుకులే లెమన్ రైస్ చేస్తే బావుంటుంది. ఇష్టంగా తింటారండి మా ఇంట్లో లెమన్ రైస్ మాత్రం. ఇది డైజెషన్ అవ్వడానికి నెయ్యితో చేశానండి.
నెయ్యి ఇది ఇప్పుడు మార్చాననమాట. నెయ్యి అయితే ఈ దుర్గాన ఏదో అంటే చూపిస్తాను ఈసారి. ప్యాకెట్లో అది కాంచి పక్కన పెట్టుకుందాము అనుకుంటున్నాను. అప్పుడు చూపిస్తానులేండి. నల్లగా ఉంది ఇది. మరి మంచిదో మరి ఏమో తెలీదు కానీ మొత్తానికైతే మా ఆయన మాత్రం బాగుంది అని అంటున్నారు. కాకపోతే ఇది కొంచెం నల్లగా ఉందండి ఈ నెయ్యి అయితే మాత్రం. కానీ టేస్ట్ మాత్రం బాగుంది అనిపించింది. ఇంకా ఇక్కడైతే పోపు వేసేసి ఫస్ట్ అయితే పప్పులన్నీ వేసేసానండి. నెయ్యి బాగా కాగిపోయింది, మాడిపోతుందనేసి ఫస్ట్ జీడిపప్పు, శనగపప్పులు, ఉద్దిపప్పు ఇవన్నీ వేసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసాను. అవి కొంచెం మంచిగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు సన్నగా అన్నీ వేసుకున్నానమాట. వెల్లుల్లిపాయ కచ్చాపచ్చాగా దంచి వేసేసానండి. ఇంకా అంతే. మేము నైట్ అయితే లెమన్ రైస్ చేసుకొని తినేసాము. ఇంకా తర్వాత రేపటికి ఇక్కడ పెసర దోశ వేద్దామనేసి నానబెట్టేసానండి నైటు. మార్నింగ్ లేవగానే దోశ వేసుకోవచ్చు అనేసి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఈ వీడియోలో మీకు ఏది నచ్చిందో దాని గురించి కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.